సార్. అది అయిపోయిన తర్వాత మనం క్రాస్ బండ్ వేసుకుని సార్ ఇరిగేషన్ కొత్తగా కట్టడానికి ఫాస్ట్ గా చేస్తే 40 days to 50 days పడుతుంది సార్. దట్స్ వై సో విత్ యువర్ పర్మిషన్ సార్, మనం 24th కంటిన్యూ అయ్యి అక్కడ ఏమేమి వర్క్ శాంక్షన్ అవుతాయో అవి కూడా మనం చూసుకుని ఎంజినియర్ గా నుంచి ఇంటర్నల్ రోడ్స్ కావాలన్నా అది అండ్ యాక్చువల్లీ కలెక్టర్ గారు సార్ ఏమంటారంటే ఎవ్రీ పుష్కర్ పంచాయత్ హ్యాస్ టు బి జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పంచాయత్. అంటే ఆ పంచాయతీ మొత్తం మ్యాజిక్ డ్రైన్స్ కూడా ఉండాలి. మీరు ఎంజినియర్గా నుంచి ఆ మ్యాజిక్ డ్రైన్స్ కూడా చేయించాలి. అండ్ ఎక్కడైతే ఇప్పుడు రూట్ మ్యాప్ మీరు గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ చూపించారో ఆరోస్, ఆ రోడ్స్ అన్ని సీసీ రోడ్స్ అయిపోవాలి. అంటే ఎవ్రీ పంచాయత్ హ్యాస్ టు బి, అంటే ఎక్కడైతే మనం రోడ్ అయిపోతున్నామో అది కూడా మనం సార్కి చూపించవచ్చు. ఓకే, మేబీ 24th విజిట్ విల్ బి ద ఫస్ట్ విజిట్. సెకండ్ విజిట్ మీరు చెప్పినట్టు ఒక 45 days or 2 months మనం పెట్టుకుంటే we can clearly see the difference in this 2 visits, sir, with your permission. And sir want to see Munukodali as the first zero liquid discharge panchayat in the country. Okay sir, we'll plan accordingly. And మీరు ఒకసారి what we had done for Pedapenki, just share that experience. Yes sir, yes sir. Actually కీర్తి కూడా కొన్ని మ్యాజిక్ ట్రైన్స్ చాలా బాగా చేశారు సార్. అంటే యాజ్ ఎ సోషల్ కాన్ఫ్లిక్ట్ అవన్నీ. సో కలెక్టర్ గారు యాక్చువల్లీ మీ మీటింగ్ కి ముందు మన మన్యంలో పెద్ద పెంకి అనే ఒక పంచాయతీ మీద ఒక మీటింగ్ జరిగింది. ఆ పెద్ద పెంకి గురించి మీరు ఒకసారి స్టడీ చేస్తే బాగుంటుంది. అంటే బేసిక్ గా ఏంటంటే అట్ ఈస్ ఏ ఎన్సర్కిల్డ్ హ్యాబిటేషన్ అనమాట. అంటే ఊరి మధ్యలో షెడ్యూల్ కాస్ట్ హ్యాబిటేషన్ ఉంటుంది, దాని చుట్టూతా బ్యాక్వర్డ్ కాస్ట్ హ్యాబిటేషన్, దాని చుట్టూతా జనరల్ కేటగిరీ హ్యాబిటేషన్ ఉంటుంది. సో ఈ సోషల్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఏమైందంటే షెడ్యూల్ కాస్ట్ లో నుంచి వచ్చే డ్రైన్ ని బ్యాక్వర్డ్ కాస్ట్ వార్డ్స్ మూసేసినాయి. బ్యాక్వర్డ్ కాస్ట్ లో వచ్చిన డ్రైన్స్ ని మనం జనరల్ కేటగిరీ వాళ్ళు మూసేశారు. సో దీనివల్ల ఏమైపోయింది, ఆ వాటర్ అక్కడ స్టాగ్నేట్ అయ్యి మస్కిటోస్ డెవలప్ అయ్యి ఫైల్ ఏరియా డెవలప్ అయింది. ఎంటైర్ విలేజ్ కి ఇప్పుడు దే స్టార్టెడ్ సఫరింగ్ మాత్రం ఇట్ వాస్ నాట్ రిలేటెడ్ టు ఓన్లీ ఎస్సీ, బీసీ అండ్ జనరల్ కేటగిరీ. ఇప్పుడు సార్ ఇన్స్ట్రక్షన్ తో కలెక్టర్ గారు మొత్తం తీసేసి అక్కడ డ్రైన్స్ అన్నిటిని మ్యాజిక్ డ్రైన్ గా పెట్టారు. సో మ్యాజిక్ డ్రైన్ రాగానే జీరో స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్, జీరో స్మెల్ అండ్ జీరో మస్కిటోస్. సో ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆ డిఫరెన్స్ అనేది తెలిసింది. సో మీరు ఒక్కసారి కుదిరితే కనుక ఎవరైనా ఒక టీం అక్కడికి పంపించి చూడటము. అండ్ మనం ఏంటి అంటే మునుకూడలి అనేది సార్ ఏమంటారంటే ఫ్యూచర్ లో నెక్స్ట్ ఇయర్ వేరే పుష్కరాలు వస్తాయి, నెక్స్ట్ ఇయర్ వేరే పుష్కరాలు వస్తాయి, దే హ్యావ్ టు కమ్ అండ్ స్టడీ మునుకూడలి యాజ్ ద కేస్ స్టడీ. ఓకే, మా పంచాయతీని కూడా మేము మునుకూడలి లాగా, సో మొత్తం సీసీ రోడ్డు, మొత్తం మ్యాజిక్ డ్రైన్, మొత్తం ఘాట్, ఇలా మేము ఇలా రెవెన్యూ షేర్ చేసాము. సో